భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఇటీవల అర్థాంతరంగా ఆగిపోయింది. దాదాపు 3 ఏళ్లు ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ను ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి. 3 రోజుల ముందు నుంచి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గట్టిగా జరిగాయి. అయితే సాయంత్రం పెళ్లి అనగా ఉదయం అనుకోకుండా వేడుకలు ఆగిపోయాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుకు గురవడం వల్లే పెళ్లి ఆగినట్లు వార్తలు వచ్చాయి. ఆయన కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపినట్లు మీడియా తెలిపింది. కాని తర్వాతి రోజు నుంచి ఊహించని పరిణామాలు జరిగాయి. అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. స్మృతి, పలాష్ల పెళ్లి జరగకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు తండ్రికి ఆస్పత్రిలో సీరియస్గా ఉంటే, పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలన్నీ స్మృతి డెలీట్ చేసింది. ఆమె స్నేహితులైన ఇతర భారత క్రికెటర్లు కూడా సోషల్ మీడియా నుంచి వీడియోలు, ఫోటోలు తీసేశారు. మరోవైపు పలాష్ కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఒకరోజు విరామం తర్వాత పలాష్ రెండోసారి ఆస్పత్రిలో చేరినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం వేరే అంటూ రూమర్లు ఊపందుకుంటున్నాయి. పలాష్ స్మృతిని మోసం చేశాడని, మరో అమ్మాయితో అతనికి సంబంధముందని తెలియడంతో అర్ధంతరంగా వివాహం ఆపేశారని ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాని నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నట్లు మరో వర్గం ఖండిస్తోంది. ఈ స్టోరీకి కొత్తగా ఇంకో కథ యాడైంది. మంగళవారం స్మృతితో రిలేషన్షిప్లో ఉండగానే పలాష్ ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ఇలా రోజు రోజుకు ఇలాంటి ప్రచారాలు పెరిగిపోతున్నాయి. స్మృతి పలాష్ మౌనాన్ని వీడి ఉమ్మడిగా ఒక ప్రకటన ఇచ్చేవరకు ఈ రూమర్లకు చెక్ పడేలా కనిపించడం లేదు.